తీసుకోవచ్చు కదా, కానీ ఎందుకు అసలు రెస్పాండ్ ఎందుకు కావట్లేదు అనేది క్వశ్చన్. లేదండి, రెస్పాండ్ అయ్యారు. నిన్నే కేసు వేసాం. మా సిస్టర్ కళ్యాణి గారు వాళ్ళు కేసు వేశారు. అది దీంట్లో ఉంది, మూవ్ అవుతుంది. మాక్సిమం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తున్నాము. ఖచ్చితంగా అతను ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. డెఫినెట్గా వస్తాడని అనుకుంటున్నాం. వస్తే మాత్రం ఆయనకి గట్టిగానే బుద్ధి చెప్దామని అందరం ఫిక్స్ అయ్యామండి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ పాస్ అవని శివాజీ ఏదో అనేసి ఈ మధ్యన ఏదో అన్నాడు అతను. నేను విన్నాను అది. అంటే 10th క్లాస్ పాస్ అవ్వాలంటే సబ్జెక్ట్ చెప్పడానికి 10th క్లాస్ పాస్ అవ్వాలా? మీ అమ్మ నాన్నగారు అంతకన్నా ముందు వాళ్ళు ఎవరు నాకు తెలిసి 3వ తరగతి కూడా పాస్ అయ్యి ఉంటారు. వాళ్ళందరూ నీకు సంస్కారం నేర్పలేదా? సభ్యత నేర్పలేదా? చదువు ఎప్పుడు కూడా సంస్కారాన్ని నేర్పాలి. నువ్వు ఎంత చదువుకున్నావు, నువ్వేం సంస్కారం నేర్చుకున్నావో నిన్ను ఒకసారి ప్రశ్నించుకో. నువ్వు చదువుకున్నాను అంటున్నావు కదా, అవన్నీ భారతం భాగవతం ఇవన్నీ చదివాను అంటున్నావు. మరి నువ్వేం సంస్కారం నేర్చుకున్నావు? అంత అద్భుతంగా మాట్లాడుతున్నావు నువ్వు గరికపాటి వారి గురించి, మిగతా ఇంకెవరి గురించో నువ్వేం మాట్లాడుతున్నావు ఆలోచించుకో ఒకసారి. ఈ బెట్టింగ్ యాప్స్ కి సపోర్ట్ చేసినప్పుడు కూడా నాకు బాగా గుర్తు, ఆ ఇమ్రాన్ అనే వాళ్ళ తల్లిని చాలా బూతులు తిట్టాడు. అప్పటిదాకా నేను ఏదో మంచి పని చేస్తున్నాను వాళ్ళే అనుకున్న టైంలో ఒక్కసారి ఆయన మాట మాట్లాడగానే నాకు అప్పటిదాకా 2-3 ఇంటర్వ్యూలో ఇలాగే ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు ఆయన గురించి అడిగితే నేను చాలా మంచిగానే చెప్పాను, ఓకే పాపం మంచి పని చేస్తున్నాడు అందరికీ అని చెప్పి. కానీ ఎప్పుడైతే ఒకళ్ళ తల్లిని, ఇప్పుడు ఆ అబ్బాయి అవతల వాడు కూడా బెట్టింగ్ యాప్స్ ఆడుండొచ్చు, అన్నంత మాత్రం యూ డోంట్ హ్యావ్ రైట్ టు. కానీ ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే తనకు ఎవరైతే పోటీగా వస్తున్నారు ఈ యూట్యూబ్ విషయంలో కావచ్చు, వాటిలో కావచ్చు, వాళ్ళని తొక్కడానికి ఈ బెట్టింగ్ యాప్స్ అంశాన్ని తను ఒక ఆయుధంగా వాడుకున్నాడు తప్పితే తానేదో బెట్టింగ్ యాప్స్ విషయంలో ఉద్ధరించడానికి అయితే కాదు. ఖచ్చితంగా సరే అది కూడా చేసుకో నువ్వు, దాన్ని కూడా ఓకే. కానీ వాళ్ళ తల్లింది కదా దీనికి. అది నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే సరే అవతల పక్క వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ దాన్ని నేను ఎంక్వైరీ చేయలేదు. సరే వాళ్ళ మీద కూడా ఏవో బెట్టింగ్ యాప్లు చేసుకునే వాళ్ళు ప్రమోట్ చేసేవాళ్ళు అనే కోణంలో నేను చూసాను తప్ప, ఎప్పుడైతే అవతల వాడు సరే బెట్టింగ్ యాప్స్ చేస్తారు నిజంగానే చెడ్డవాడు అయినా కూడా వాడి తల్లి నువ్వు ఎలా తిడతావు? అక్కడ నాకు అతని కల్చర్ మీద వెంటనే తిట్టడం గారు మీరు ఎవరైతే ఇప్పుడు ప్రస్తావించారో ఆ వ్యక్తి యొక్క మదర్ గురించి చాలా దారుణమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఆయన ఇంతమంది అతనే చెప్తున్నాడు, ఇన్ని లక్షల మంది చూస్తున్నారు నా వీడియోలని, పూర్తిగా చూస్తున్నారని చెప్తున్నారు. అసత్య ఆరోపణలు, లేని ఆరోపణలు ఆ మహిళల గురించి, వాళ్ళ గురించి. అలాగే నిన్న మన డిబేట్ లో పాల్పంచుకున్నటువంటి ట్రావెలర్ రవి, అతనికి ఇతనికి ఇద్దరికి ఏదో వివాదం ఉంటే అతని యొక్క భార్య గురించి, ఆవిడ గురించి కూడా చాలా తప్పుడుగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు ఉండవా అండి? లేనిపోయిన ఆరోపణలు చేస్తుంటే ఇన్ని లక్షల మంది చూస్తూ ఉంటే అవన్నీ నిజం అనుకుంటే వాళ్ళు ఏమైపోవాలి? సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోరా? మామూలుగా సరే తిట్టాడు, తల్లిని తిట్టాడు అనేది విషయం అసలు ఆరోపణలు ఎక్కువైనాయి. అంతకన్నా ఏమిటి తెలుసా, వాళ్ళ తల్లిట ఆ చార్మినార్ సందులో వ్యభిచారం చేసుకుంటూ తిరిగేదని చెప్పి మాట్లాడాడు. మంచి నాకైతే చెప్పు తీసుకొడదాం అనిపించింది ఆ రోజే. చాలా అనిపించింది. అప్పటిదాకా భార్య మీద కూడా చేసిన ఆరోపణలు ఇవే. అంటే అది ఆ మోడస్ ఆఫ్ ఆపరెంట్ అంటారు చూడండి. ఎవరి మీద అయినా సరే కక్ష కడితే ఆయన ఇదే పని చేస్తాడు, తల్లిని తిట్టడం లేకపోతే చెల్లిని తిట్టడం. ఇది ఒక వే. ఇది నిజంగా తిట్టడం, అదే చక్రపాచారి తిట్టడం వేరు, ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం వేరు. అంటే ఒకరి మీద బురద జల్లేయడం ద్వారా తను ఎక్కడో ఉంటాడు, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల మీద బురద జల్లేయడం వల్ల ఇక్కడ చూస్తున్న వాళ్ళంతా ఏమనుకుంటారు? అంటే అది ట్రావెలర్ రవి భార్య అయినా ఇమ్రాన్ గారి తల్లి అయినా ఎవరైనా ఒకటే కదా. అంటే నా జోలికి వస్తే నేను చేసే ఫైల్ ఆయుధం ఇది. అంటే జనరల్ గా ఇప్పుడు ఈ వ్యక్తి ఇలాంటి మాటలు, ఇలాంటి ఆరోపణలు చేసేటటువంటి వ్యక్తి ఇప్పుడు అభినవకు అందుకుని 2026 నుంచి మనకి ఇతను వచ్చి ఉద్ధరించేస్తాడు మనందరినీ. సో ఎవరైనా సరే నాకు తెలిసి నేను ఎప్పుడూ అన్ఫాలో చేశాను, బట్ స్టిల్ మళ్ళీ ఈ మధ్యకాలంలో చూశాను. ఎందుకంటే అటువంటి బూతులు మాట్లాడేటప్పుడు నేను రేపు స్క్రోల్ చేస్తున్నా కూడా ఇంట్లో పక్కన ఫ్యామిలీతో ఉన్నప్పుడు కూడా చాలా చండాలంగా అనిపిస్తుంది. అండ్ నాట్ ఎట్ ఆల్ దట్, బట్ ఒక తల్లిని అలా పట్టుకొని తిట్టాడంటే నాకు ఆ రోజు ఎక్కడో దాకా ఎందుకు మనిషి కనబడితే ప్రస్తుతం యాక్టర్ శివాజీ గారి గురించి మాట్లాడుతున్నప్పుడే ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఉపయోగించాడు, చూడడానికి కూడా చాలా అసహ్యంగా అనిపించినటువంటి. నేను ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, ఇందాక సార్ ఒక మాట చెప్పారు, ఏంటి హిందువులందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా అన్ఫాలో చేయండి అని కాదు. హిందువులే కాదు నేను అడిగేది, ముస్లింలు కూడా, క్రిస్టియన్లు కూడా, మొత్తం భారతదేశంలో అందరూ కూడా, యావత్ తెలుగు వాళ్ళు మొత్తం కూడా అన్సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఆయన తిట్టింది వాళ్ళే కదా, ఇమ్రాన్ వాళ్ళ తల్లిని తిట్టాడు. ఇమ్రాన్ అనుకుంటా అబ్బాయి పేరు, ఐఎమ్ నాట్ షూర్, బట్ యా. సో ఆయనకి మతంతో సంబంధం లేదండి, ఖచ్చితంగా అన్నది. కానీ దీన్ని పొలిటిసైజ్ చేయడానికి హిందూ రేపిస్టులు అంటాడు, క్రిస్టియన్ రేపిస్టులు అంటాడు, వాడి ఇష్టం అన్నమాట. అంటే ఏదో రకంగా దాని గురించి మాట్లాడుకుంటుంటారు, వ్యూస్ వస్తాయని చెప్పి. ఇప్పుడు బంగారు గుడ్డు పెట్టే కోడిని కోసేస్తారని చెప్తారు చూడండి, అలా ఇవాళ మొత్తం కోసేసుకున్నాడు. మొత్తం ఛానల్ బ్యాన్ అయిపోయే రోజు దగ్గరలోనే ఉంది.
రైట్. సో తారక రామ్ గారు ఒక్కసారి మరొక వీడియో. పోలీసుల లెక్కల ప్రకారం 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న. అది అతను చెప్తున్నది ఏంటంటే కొన్ని లెక్కలు తీసుకొచ్చాడు. ఆ డేటా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఎలా తీసుకున్నాడో తెలియదు. అది అసలు డేటానో కూడా కాదో కూడా మనకు తెలియదు. కానీ చేస్తున్నది ఎవరు? హిందువులంట. ఎవరి మీద చేస్తున్నారు? హిందువుల మీద, ఇతర ధర్మాన్ని అనుసరించేటటువంటి వ్యక్తుల మీద. ఇది అతను చెప్తున్నటువంటి పరిస్థితి. హిందువులు నిజంగా నేను హిందువుని, నేను గణపతిని ప్రతిమ పట్టుకుని తిరుగుతున్నాను, నేను భగవద్గీత పట్టుకుని తిరుగుతున్నాను, నన్ను ఎవరు సోకాల్డ్ హిందూస్ అంటారనేటటువంటి వ్యక్తి హిందువులే ఇవన్నీ చేస్తున్నారంటూ స్టేట్మెంట్. యాక్చువల్గా నిజంగా ఇతను హిందూ అయితే, హిందూ అంటే ఎవడు రా దేశ బంధువు అని నువ్వు ముందు దేశానికి బంధువు అవ్వండిలే, అప్పుడు తర్వాత హిందూ అని చెప్పుకుందువు నువ్వు. ఓకేనా? ముందు దేశానికి బంధువు అవ్వు, తర్వాత హిందూ అని మాట్లాడుకుందువు. నువ్వు వినాయకుడిని పట్టుకెళ్ళినా, భగవద్గీత చదివినా నువ్వు హిందూ అయిపోయినైనా ధర్మాన్ని ఆచరిస్తేనే హిందూ అవుతావు. నువ్వు ఎక్కడ ఆచరిస్తున్నావు? ఊర్ల మీద తిరిగి వేట ఆటలాడుకోవడమా ధర్మాన్ని ఆచరించడం అంటే? నువ్వేమవుతావు అసలు? దేశద్రోహులకు నువ్వు ఫస్ట్ పర్సన్ వస్తావు అన్నమాట నువ్వు హిందువుల్లో, ఒకవేళ నువ్వు హిందువు అయితే. ఇంకో విషయం చెప్తున్నాను, హిందూ రేపిస్ట్లా ఎవరయ్యా చెప్పావు? నువ్వు చూపెట్టి నాకు ఒకసారి లిస్ట్ తీయి ఒకసారి. ఆయన రేపిస్ట్ అనేవాడికి మతం ఎక్కడ ఉంటుంది? ఆడెవడైనా రేపిస్టే కదా, క్రిమినల్. ఆడు క్రిమినలే, వాడికి మతం ఉండదు. అలా నువ్వేంటంటే నీ వరకు నువ్వు హిందువుల్లో పెద్ద వెధవి అని నేను చెప్తాను. ఇప్పుడు హిందూ అని చెప్పుకున్నావు కాబట్టి. సో నీలాంటి హిందువుని మేమందరం ఒప్పుకోం, నిన్ను హిందువుగా మేము ఒప్పుకోం. నువ్వు ఖచ్చితంగా హిందువు కాదు. ఎందుకంటే హిందువు అయితే నువ్వు ఇలా మాట్లాడవు, ఇలా సంస్కృతిని దిగజార్చవు, ఇలా బట్టలు ఇప్పుకొని తిరగండి అమ్మాయిలతో చెప్పవు. అంతవరకు నాది ఫైనల్. రైట్. తక్షవి గారు మీరు ఏం చెప్తారు? ఒక హిందూ అని చెప్పుకుంటున్నాడు, హిందువుల మీద, ఇతర ధర్మాల మీద ఆరోపణలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ అత్యాచారాల ఆరోపణలు చూసుకుంటే ఇండియాలో హిందువులే చేస్తున్నారు అంటున్నారు. అంటే అసలు ప్రపంచంలో ఎక్కడ ఈ తరహా స్త్రీలకు అసలు ఇబ్బందులే లేవా? స్త్రీల మీద అత్యాచారాలే జరగట్లేదా? కేవలం ఇండియాలోనే జరుగుతున్నాయి. అది కూడా ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ ఎక్కడ జరిగినా హిందూసే చేస్తున్నారు? లేదండి, నేను రీసెంట్ గా యుఎస్ కి కూడా వెళ్ళేసి వచ్చాను. సో కంట్రీస్ అన్ని కూడా తిరిగి వచ్చాను నేను కూడా. సో ఆయన ఒక్కరే ఏదో 4 ప్లేసులు తిరిగేసి కుక్కలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆడ మనిషి అనగానే ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండదు. ఆడదంటేనే అందం. సో ఖచ్చితంగా ఈ ఇబ్బందులు లేకుండా ఉండదు. కానీ ఈ అబ్బాయి ఏంటంటే కంప్లీట్ గా మన హిందుత్వాన్ని టార్గెట్ చేసి, మన రిలీజియన్ ని టార్గెట్ చేసి, మన భారతదేశాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. బేసికల్ గా మీరు చూస్తే రేప్ కేసెస్ చాలా దేశాల్లో ఎక్కువ, వేరే ఇతర దేశాల్లో, ఆఫ్రికా లాంటి కంట్రీస్ లో అయితే అసలు దారుణం. నేను అక్కడికి వెళ్ళేసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. కానీ ఇక్కడికి ఏదైతే నిజంగా సంస్కృతి ఉండి, అన్ని ఉండి, పద్ధతులు మగవాడికి కానీ ఆడ మనిషికి కానీ ప్రతి ఒక్కరికి ఒక ఎడ్యుకేషన్ ఉండి పద్ధతిగా నడుచుకునే వాళ్ళ దగ్గర అసలు ఇలాంటి పర్సన్ అంటూ ఉండకూడదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సనే నాకు తెలియదు. ఎందుకనంటే నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు. ఇలా నోటికి ఎలా వస్తే మాట్లాడే పర్సన్ ఎవరు ఫాలో అవుతారండి? అలా నిజంగా పిచ్చి పిచ్చిగా ఆలోచనలు ఉండి అలాంటి పద్ధతులు ఫాలో ఎవరైనా ఫాలో అవుతారేమో, కానీ నాకు తెలిసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫాలో అవ్వరు. అంటే ఈ పర్సన్ మాట్లాడుతూ, ఈ అన్వేష్ మాట్లాడుతూ అసలు ఈ స్త్రీల హక్కులు, లేదంటే స్త్రీలకు ఫ్రీడమ్ లేదు, హిందువులు ఇట్లా జరుగుతుంది, చీరలు కట్టుకుంటే అది ఇది అని చెప్తున్నాడు. ఈ అన్వేష్ కి తెలియనటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి మతం, స్టిల్ ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి మతం హిందూ మతం. ఆ మతం కూడా అలా ఎందుకు ఎగ్జిస్టింగ్ అవుతుందంటే తనను తాను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటుంది. ఏదైనా దురాచారాలు ఉంటే వాటిని మాపుకొని తిరిగి సంస్కరించుకొని ఉంటుంది కాబట్టి హిందూ మతం కంటిన్యూ అవుతుంది. కొన్ని ఇతర ధర్మాల్లో ఎవరు కామెంట్ చేయకూడదు, కానీ కొన్ని సంకుచితమైనటువంటి మతాల్లో ఎప్పుడు కూడా హిందూ మతం లేనటువంటి పరిస్థితి. అయినా కూడా స్టిల్ ఇంకా టార్గెట్ చేస్తున్నారు ఈ అన్వేష్ లాంటి వారు. ఏం చెప్తారు శేఖర్ భాష గారు? సార్, ఎంత చెప్పినా ఎంత తిట్టినా ఇంకా దాని గురించి చెప్పేది. బట్ ఈ విషయంలో మొత్తం 3 మనుషులు ఈయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అన్వేష్కి థ్యాంక్స్ చెప్పాల్సిన 3 మనుషులు ఎవరంటే నాగబాబు గారు, అనసూయ, చెన్బై. ఇన్నాళ్ళు అసలు ఈ ఇష్యూలో శివాజీని కావాలని టార్గెట్ చేసి పొలిటిసైజ్ చేశారని చెప్పి వాళ్ళని తిట్టుకుంటున్న టైంలో సడన్ గా వచ్చేసి హైజాక్ చేసేసి మొత్తానికి వీళ్ళు ఇప్పుడు మహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా, అమ్మ ఇప్పటిదాకా మా మీద ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు, కాస్త తగ్గిందిరా బాబు అనుకోవడానికి వీళ్ళు నిజంగా ఈయనకి థ్యాంక్స్ చెప్పాలి. బట్ స్టిల్ వాళ్ళ ఒపీనియన్ ఈయన ఒపీనియన్ ఒకటి కావచ్చు కాక, కానీ జనాలందరూ కూడా ఈ రోజున వీళ్ళందరినీ కూడా వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే జనాల్లో చాలా గట్టిగా ఉన్న భావన
ఆయన శివాజీ నోటి ద్వారా కొంచెం ఘాటుగా వచ్చినా కూడా ఎస్ ఇది మనం గట్టిగా తీసుకెళ్ళాలి అని ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారో, దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. అందులో వీళ్ళే కాదు, ఇంకా రామ్ గోపాల్ లాంటి వాడు, లేకపోతే ప్రకాష్ రాజ్ గారు లాంటి వాడు, వీళ్ళందరూ కూడా వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోండి. ఇప్పుడు ఈయన అన్నమాట కొంచెం ఖర్చులు కట్టుకొని తిరగండి, గుడ్డ మొక్కలు కట్టుకొని తిరగండి అన్నాడు కదా. ఈ మన నాగబాబు గారు మీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకెళ్ళండి రోడ్లో, ఎవడాడు కావాలంటే రక్షణ తీసుకెళ్ళండి అంట. ఈయన ఇస్తారా రక్షణ రోజు? లేకపోతే నాన్ వెజ్ పంపిస్తాడా రక్షణ రోజు ప్రతి ఒక్క అమ్మాయికి? వీళ్ళకంటే డబ్బులు ఉన్నాయి సార్, ఆయన బాగా సంపాదించుకుంటున్నాడు కదా, వీడియోకి 10 లక్షలు ఎంతో. మరి మామూలుగా సాధారణ స్త్రీలకి, రోడ్లో పోయే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కానిస్టేబుల్ పెడతారా, సెక్యూరిటీ పెట్టుకుంటారు? ఒడ్డునున్నవాడు ఎన్ని కబుర్లైనా చెప్తాడు, ఎన్ని రాళ్ళైనా వేయచ్చు. గ్రౌండ్ రియాలిటీ వేరు కదా ఇవాళ. బేసికల్ గా ఏంటంటే అండి, ఇక్కడ మన భారతదేశంలో ముఖ్యంగా ఈ చదువు లేని వాళ్ళు, లేదంటే గనక మీరు ఈ అన్వేష్ లాంటి వాళ్ళు ఈ రోడ్ల మీద ఎక్కువగా ఉండడం వలన మనం ప్రతి ఒక్కటి కూడా ఒక పద్ధతిగా వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు హిందూ రిలీజియన్ లో లేరు. హిందూ రిలీజియన్, సనాతన ధర్మం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మన ధర్మం పాటించే ఎవరైనా గానీ ఒక అమ్మాయిని తప్పుడుగా చూడడం, ఒక అమ్మాయిని చులకనగా చూడడం అంటూ జరగదు. ఎందుకంటే పుట్టుక నుంచి ఎవరైతే పేరెంట్స్ మన ధర్మం నేర్పించే వాళ్ళు ఉంటారో, ఖచ్చితంగా ఆ అబ్బాయినైనా గానీ అమ్మాయినైనా గానీ స్పష్టంగా పెంచేటప్పుడు క్లియర్గా చెప్తారు ఎలా పెరగాలి, తర్వాత ఈ పంచభూతాల్ని ఎలా గౌరవించాలి, మన చుట్టూ ఉన్న పరిశ్రమని ఎలా గౌరవించాలి. ఈ నిజంగా ఇది పాటించేవాడు ఎవరైనా గానీ, అది ఒక మగాడైనా ఆడదైనా గానీ, దేన్ని కూడా మిస్యూజ్ చేసుకోరు. రైట్ శేఖర్ భాష గారు, చాలా మంది అన్ఫాలో అయితే చేస్తున్నారు, కానీ ఇంకా డిమాండ్లు వస్తున్నాయి. అన్ఫాలో కాదు, అసలు రిపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా మీరు అన్ఫాలో చేసేటప్పుడే రిపోర్ట్ చేయండి, కంపల్సరీగా రిపోర్ట్ చేయాలి. సో అప్పుడు కానీ అంటే ఈ ఒక్కడే కాదు, ఇది ఎవరికైనా సరే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఎవరైనా సరే మీకు నచ్చకపోతే అదే పనిగా వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళని కామెంట్లు పెట్టి, వాళ్ళని బూతులు తిట్టి, వాళ్ళ తల్లిని తిట్టి అవన్నీ చేయకండి. నేను ఏమంటానంటే, ఇప్పుడు సపోజ్ మీకు అనసూయ గారి మాటలు నచ్చలేదు, కిందకి వెళ్ళి కామెంట్లో బూతులు తిట్టకండి.